హలో ఎవ్రీవన్, జీడిపప్పు పేస్ట్లో ఏమీ యాడ్ చేయకుండా ఎంతో సింపుల్గా చేసుకునే మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. దానికోసం ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 ప్యాకెట్స్ మష్రూమ్ని క్లీన్ చేసుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ కూడా ప్రిపేర్ చేసుకోవడం. అలాగే మష్రూమ్ చాలా హెల్దీ అని అందరికీ తెలిసిందే కదండి. ఆనియన్స్ ఇలాగా ట్రాన్స్పరెంట్గా అయ్యి లైట్గా గోల్డెన్ కలర్కి టర్న్ అవుతున్నప్పుడు కాస్త కరివేపాకును యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసి కాస్త కల్లుప్పుని యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని టమాటో సాఫ్ట్గా అయ్యి ఆనియన్స్ గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దీనిలోకి 3 స్పూన్ల మసాలా పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఇది అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, నువ్వులు యాడ్ చేసిన మసాలా పేస్ట్ ఇది యాడ్ చేస్తున్నాను. నేను ఈ కర్రీలో గరం మసాలా కూడా ఏమీ యాడ్ చేయట్లేదండి. ఈ మసాలానే 3 స్పూన్స్ యాడ్ చేసి ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మసాలా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సెపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, అలాగే మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా యాడ్ చేసి మసాలా అంతా మష్రూమ్ ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా మగ్గించుకోవాలి. మష్రూమ్లోంచి రిలీజ్ అయిన వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే కారంని కూడా యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ కారంని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. కారం కూడా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి సెపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి మష్రూమ్స్ ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కర్రీ ఉడుకుతున్నప్పుడు ఒక గుప్పెడు కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని గ్రేవీ దగ్గరికి అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.